హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఐబ్రో వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి. ఎందుకో చెప్పనా? మంచి అన్నది ఎందుకో చెప్పనా? మరి నా మీద అంత నమ్మకంతో ఇంత వెయిటింగ్ చేసి మరి ఐబ్రోస్ చేసుకుంటే మరి లోపల ఆనందం అర్రెర్రెర్రె! ఈ పిచ్చి పిల్ల ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఆగింది అని నవ్వొచ్చిందండి. ఎందుకో చెప్పనా? చెప్తానండి. అలానే ఈ ఐబ్రోస్ కొత్తగా చేయించుకునే వాళ్ళకి, అలానే చేసేవాళ్ళకి ఇద్దరికీ ఉపయోగం ఉందండి. మరి చేసేవాళ్ళకెందుకు అంటే, కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎలా చేయాలి ఐబ్రోస్, ఫేస్ చేయకముందు ఉన్న ఫేసు, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది ఒక డౌట్ క్లియర్ అవుతది. అలానే ఆ వెంట్రుకలు ఎలా తీసాము అన్నది కూడా డౌట్ క్లియర్ అవుతది. అలానే చేయించుకుంటున్న వాళ్ళకి ఎందుకు అన్నది చెప్పనా? ఐబ్రోస్ చేయకముందు ఎలా ఉంది? చేసిన తర్వాత ఎలా ఉంది? ఆ తేడా ఉంది కాబట్టి, అర్రె! చేయించుకుంటే మనం మనం భలే ఉంటామే, చేయించుకుంటే పోయిద్ది అనని చెప్పి ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకేనండి తేడా ఉన్నది గాబట్టే చెప్పాను. అలానే ఈ పిచ్చి పిల్ల అన్న మాట ఎందుకన్నానో తెలుసా? 3 సంవత్సరాల క్రితం ఈ పాపని నేనే రెడీ చేశానండి మ్యారేజ్ టైమ్‌లో. అప్పుడు ఫేషియల్లు, ఐబ్రోసు అలా చేయించుకుంది. ఆ టైంలో కావాల్సినవి పెళ్ళికి సంబంధించిన మేకోవరు అన్నీ చేశాను. అప్పుడు చేయించుకున్న ఆ అమ్మాయి, అదే ఈ అమ్మాయి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇదిగో ఇప్పుడొచ్చింది. ఇప్పుడు కూడా ఎలా వచ్చిందో తెలుసా? చెల్లి పెళ్ళికి వచ్చింది. చెల్లికి ఒక 2 రోజుల్లో మ్యారేజ్ ఉందండి. అలా ఆ సందర్భంగా ఓన్లీ ఐబ్రోస్ చేయించుకోవటానికే వచ్చింది. ఆ ఐబ్రోసు చేయించుకుంటున్నప్పుడు చెప్పింది, "ఆంటీ మీకొక విషయం తెలుసా? నేను నా పెళ్ళప్పుడే చేయించుకున్నాను. మళ్ళీ ఇప్పటి మటికి నేను ఐబ్రోస్ చేయించుకోలేదు ఆంటీ. నమ్మకం అంటే బయటికి వెళ్లి నేనెక్కడ చేయించుకోవాలన్న ధైర్యం చేయలేదు. మీరైతే చాలా చక్కగా నొప్పి లేకుండా చాలా బాగా చేశారు. అందుకనే మళ్ళీ మీ దగ్గరికే రావాలి, ఇక్కడే చేయించుకోవాలి అని అనుకున్నాను. మధ్య మధ్యలో 2, 3 సార్లు వచ్చాననుకోండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఊర్లెళ్ళిపోతారు కదండీ! వేరే వేరే ఇప్పుడు జాబ్ రీత్యా అక్కడ ఫ్యామిలీ అదేనండి హైదరాబాదో, విజయవాడో విజయవాడ కాదండి. హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బెంగుళూరు కానీ ఇలా జాబ్ చేస్తూ ఉంటున్నారు కదా! అలా ఎప్పుడన్నా వచ్చిన టైంలో నేను చిక్కకపోవటం ఇలా ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మ్యారేజ్ అట్లా సెటిల్ అయిందో లేదో ఇలా వెంటనే కాల్ చేసింది. ఆంటీ మా చెల్లికి పెళ్లి కుదిరింది. మీరే మేకవర్ చేయాలి. ఏమేం కావాలి? ఎట్లా కావాలి? అని చెప్పి ముందుగానే మొత్తం నాతో డీటెయిల్స్ చెప్పించుకొని ఆ తర్వాత ఇదిగో మ్యారేజ్ 2 రోజులు ఉందనంగా చెల్లి పెళ్ళికి ఇలా వచ్చి ఐబ్రోస్ చేయించుకుంది. చూసారా? కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్పాను ఇందాక? దారాన్ని మెలికేసి, ఆ దారంలో ఈ వెంట్రుకల్ని లాక్ చేసి అలా తీసేయటం వల్ల పెయిను ఉండదు. అలానే వెంట్రుకలు చక్కగా ఉ ఉ వచ్చేస్తాయండి. కొత్తగా చేసేవాళ్ళకి టెన్షన్ ఉంటుందిలెండి. అలానే పెయిన్ ఎందుకుండదు? పెయిన్ ఎందుకుంటుంది అన్నది చెప్పనా? ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. మనం ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తున్న విధానం. దానివల్ల పెయిన్ చాలా తక్కువుంటుంది. నేను ఐబ్రోస్ చేస్తుంటే చాలామంది చెప్తారు, "ఆంటీ మీరు ఐబ్రోస్ చేస్తే అంత పెయిన్ ఉండదా ఆంటీ" అని చెప్పి. నిజమేనండి. ఐబ్రోస్ చేస్తున్నప్పుడు ఆ టెక్నిక్‌ని బట్టి మనం తీస్తే దాన్ని బట్టి పెయిన్ ఉండదు. చూసారా? ఐబ్రోస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి చేసినప్పుడు, చేసిన తర్వాత తేడా గమనించారు కదా! మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఐబ్రోస్ చేయించుకుంటే ఆమె మనసులో ఆనందం భలే హ్యాపీగా ఫీల్ అయింది. అబ్బా! భలే ఉంది ఆంటీ ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు చేయించుకోలేదని ఫీల్ అవుతూనే, అయినా అమ్మో! కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నా వల్ల కాదు అని చెప్పి అలా చెప్తూ ఉండటం. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి అప్పర్ లిప్పు థ్రెడ్డింగ్ చేస్తున్నాను. అప్పర్ లిప్‌ని ఒకసారి గమనించారా? ఆ అప్పర్ లిప్ పైన కొంచెం స్కిన్ను డార్క్ అనిపిస్తుంది. ఎందుకుందంటారు? ఆ పాప నన్నడిగింది, "ఆంటీ ఈ ఐబ్రో సారీ అప్పర్ లిప్ పైన ఈ డార్క్‌నెస్ ఎందుకు? ఏంటి?" అలానే బేబీ హెయిరు ఉన్నది. ఈ బేబీ హెయిర్‌ని తీసిన తర్వాత కొంచెం చేంజ్ ఒస్తది. అలానే ఆహ్, అసలిక్కడ స్ వెంట్రుకల వల్ల నలుపు కాదండి. స్కిన్నే నల్లగా ఉన్నది. ఎందుకున్నది అంటే, అప్పర్ లిప్ పైన కొంతమందికి స్వెట్టింగ్ ఒస్తదండి. ఆ స్వెట్టింగ్ ఒచ్చేటప్పుడు ఏం జేస్తారు? చేత్తో అలా రబ్ చేసి అని తుడిచేస్తారు. అలా తుడవొద్దండి. ఎప్పుడైనా అలా స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనకు అవకాశం ఉంటే చేతిలో టిష్యూ తీసుకొని ట్యాప్ చేసేయటం. లేదా కర్చీఫ్ లేదా అదేనండి క్లాత్‌తో ట్యాప్ చేయటం. అంతేగాని చేత్తో అలా రబ్ చేసినట్టు గనక తుడవటం వల్ల ప్రతిరోజు అలా తుడవటం వల్ల అక్కడ స్కిన్ను సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! రాపిడయ్యి అక్కడ ఆ అప్పర్ లిప్ పైన నలుపొస్తుంది. అందుకని అలా తుడవద్దురా అని చెప్పి ఆ పాపకి ఎక్స్‌ప్లెయిన్ ఎప్పుడూ అంటే అలా డౌటు వచ్చిన వాళ్ళకందరికి నేను ఇదే చెప్తూ ఉంటానండి. మరి అంతే గదా! మనం చేసే పనిని మనం మానుకుంటే పొరపాటు అన్నది గమనించి మానుకున్నామనుకోండి, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది గదా! ఆ తర్వాతే పార్లర్. అలా గాకుండా ప్రతిదానికి పార్లర్ అంటూ వెళ్ళామనుకోండి, డబ్బులొదులుతాయి. అలానే రిజల్ట్ కనిపించకపోవచ్చు. ఫైనల్‌గా ఒకవైపు ఐబ్రోస్ చేశాను. ఇంకోవైపు అప్పర్ లిప్ చేశాను.
చూసారా చెల్లి చెప్తుంది, "అక్క బావుంది ఐబ్రోస్ చాలా చేశారు ఆంటీ. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత చక్కగా నువ్వు కనిపిస్తున్నావక్క" అని చెప్పి ఆ చెల్లి చెప్తూ ఉంటే, నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా?